వంటి కృప చేత ఈ ఆదివారపు ఆరాధనా కాలంలో మనమందరమును కూడా ఈ స్థలములో మనందరికీ తండ్రి అయినటువంటి, మనందరికీ కాదు సమస్త సృష్టికి ఆధారమైనటువంటి దేవునిని ఆరాధించటానికి మనం వచ్చాం. ఆరాధన అనేటువంటి దాంట్లో 4 అక్షరాలుంటాయి. కానీ చేసే పనులెన్నుంటాయి? 5 పనులుంటాయి. ఈ 5 అందరూ ఉండాలి. అప్పుడే అది మనకు దేవునికి మహిమకరంగా జరుగుతది. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక పని అప్పగించి చేసుకుంటా వెళ్ళిపోమంటారు. కానీ ఆరాధన అందరూ జేయాలి, అన్నీ జేయాలి, అందరూ కలిసి దాన్ని జరిగించాలి. అప్పుడే దాని ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, అనుకున్న విధంగా దేవునికి మహిమను తీసుకురాగలిగినటువంటి వాళ్ళమై ఉంటాం. అట్టి క్రమంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం చాలా ప్రాముఖ్యమైంది. దీన్ని ధ్యానించటానికి మరింత ఆసక్తిని, మన యొక్క ఆలోచనను కూడా పెట్టినప్పుడే దాన్ని పూర్తిగా మనమైతే అర్థం చేసుకోగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యమైనదని చెబుతున్నాను అంటే, మరింత శ్రద్ధగా, మరింత మనసు పెట్టి ఈ వాక్యాన్ని వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశంలోనికి వెళ్ళే ముందుగా, మొదటిగా కార్తీక్ చదివిన This వాక్య call is భాగాన్ని now being ఒకసారి recorded. మనం పరిశీలన చేసుకున్నట్టయితే, కార్తీక్ చదివినటువంటి వాక్య భాగం ఏంటి? రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 33వ వచనాన్ని చదవగా మనమందరమును కూడా విని ఉన్నాం. ఆ వచనములో ప్రతి పదం ఒక అద్భుతమైనటువంటి పాఠమే. కానీ దాంట్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనమైతే నేర్చుకుంటాం. దాన్నైతే మనం చదువుకున్నాం. కానీ దాంట్లో ప్రాముఖ్యమైన అంశాన్నయితే మనం నేర్చుకుంటాం. ఆ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో ఉన్నటువంటి మొదటి పదం ఏంటి? ఆహా! అనే పదం వాడాడాయన. నిజంగా పౌలు గారు ఈ పదం వాడటంలో ఆయన ఉద్దేశ్యం మీరు చూడండి. ఆహా! అనంటే దాని అర్థం ఏంటి? ఆహా! అంటే ఆహా! అనే పదం ఎప్పుడు వాడతాం? ఆశ్చర్యంగా ఉన్నప్పుడు, అద్భుతంగా ఉన్నప్పుడు, గొప్పగా జరిగినప్పుడు, సంతోషంగా జరిగినప్పుడు అంటాం. ఆహా! ఎంత జరిగింది. ఆహా! ఎంత బావుంది. ఆహా! ఎంత గొప్పది అని మాట్లాడుకుంటాం కదా! ఈ మాటలు మనకి అన్ని చోట్ల వత్తాయి. వాక్యం దగ్గర తప్ప. మంచి బిర్యానీ తింటే, ఆహా! ఎంత బావుంది. టీవీలో మంచి ప్రోగ్రామ్ చూస్తే, ఆహా! ఎంత బావుంది. మంచి బట్టలు కొనుక్కుంటే, ఆహా! ఎంత బావున్నాయి అనుకుంటాం తప్ప, దేవుని వాక్యం దగ్గర, ఆహా! దేవుని వాక్యం వినే భాగ్యం నాకు దొరికింది. ఆహా! దేవుని స్తుతించే ధన్యత నాకు దొరికింది. ఆహా! దేవుని ఆరాధించే భాగ్యం నాకు దొరికిందని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది తక్కువ. కానీ పౌలు గారే ఎలా అనగలుగుతున్నాడు? పౌలు గారికి లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుని గురించినటువంటి ఆలోచన ఆహా! అని చెప్తున్నాడు దాని గురించి. ఆహా! అనే పదాన్ని వాడి అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలేంటి? దేవుని బుద్ధి, జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అనేటువంటి పదాన్ని అక్కడ ఆయన వాడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. దాన్ని ఒక్కొక్కటిగా మీరు చూడండి. ఆహా! దేవుని బుద్ధిని చూస్తే ఆహా! అనిపిస్తుంది ఆయనకి. దేవుని బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అనగా బుద్ధి వేరు, జ్ఞానం వేరు, బాహుళ్యం వేరు. బుద్ధి, జ్ఞానము, బాహుళ్యం. ఈ 3 చూసినప్పుడు ఆయనకి ఆహా! అనిపించిందంట దేవుని గురించి. బుద్ధి అంటే ఏంటి? సరే ఆ పాఠం చెప్పను గానీ, జస్ట్ వాటి అర్థాన్ని చెప్పుకొని మనం మెయిన్ పాఠాలకెళ్తాం. బుద్ధి ఏంటంటే, ఈడి బుద్ధి సరైంది కాదు. ఈడి బుద్ధి చాలా మంచిదంటే స్వభావం. దేవుని స్వభావం చాలా ఉన్నతమైంది. దేవుని స్వభావాన్ని గురించి ఆలోచిస్తే, ఆహా! దేవుని స్వభావం అంత గొప్పదా అనిపిస్తది. మనుషుల స్వభావం ఎలాంటిది? పెడితే పెట్టినట్టు మాట్లాడతారు. పెట్టకపోతే పెట్టనట్టు మాట్లాడతారు. మరి దేవుని స్వభావం ఎలాంటిది? తనను నిందించే వాళ్ళని కూడా ప్రేమించే స్వభావం ఆయనది. తనను ద్వేషించిన వాళ్ళని కూడా రక్షించాలనే స్వభావం ఆయనది. తన పిల్లలైన మన కొరకు మనం పాపం చేస్తుంటే, మన కొరకు తన సొంత కుమారుడు రక్తాన్ని చిందించినటువంటి ప్రేమ ఆయనది. అంత ప్రేమ భూమి మీద ఆయన కంటే ఎక్కువ మనకి ఎవరికుంటది? ఏ తల్లికి కూడా అంత ప్రేమ ఉండదు. ఏ తండ్రికి కూడా అంత ప్రేమ ఉండదు. అది గుర్తిస్తే
ఆహా! తండ్రి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావని అది గొప్పగా భావిస్తాం మనం. రెండవదేంటి? జ్ఞానం. అందరికీ జ్ఞానం ఉంది. మనుషులందరూ జ్ఞానం కలిగిన వాళ్ళే. కానీ అందరికున్నటువంటి జ్ఞానం కంటే కూడా దేవునికున్న జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తే ఆహా! అనిపిస్తది. అంత జ్ఞానం అసలు మనుషులెవరికీ లేదేమో! మనం చిన్న చిన్న వస్తువులు చూస్తాం చూడండి. ఇక్కడ కానుకలకు నాగేశ్వరరావు గారు పెట్టి చేశారు. అది చూసినప్పుడు అనిపిత్తది ఆహా! ఎంత బావుందని. ఒక పెట్టెని చూత్తేనే నీకు ఆహా! అనిపిస్తే, సృష్టిని చూస్తే ఏమనిపించాలి? సృష్టిలో దేవుడు చేసినటువంటి నిర్మాణం చూస్తే ఏమనిపించాలి? ఇంకా చెప్పాలంటే, మన నిర్మాణం చూస్తే ఏమనిపించాలి? మానవ నిర్మాణము దేవుడు చేసేదా? మనుషులు చేసేదా? ఎంతమంది డాక్టర్లున్నా, మూడవ నెల నుంచి స్కానింగ్‌లు తీయనివ్వండి, ఎక్స్‌రేలు తీయనివ్వండి, వాళ్ళు ఏం చెప్పగలుగుతారంటే, లోపల ఎలా ఎదుగుతున్నాడో చెప్పగలరు తప్ప, ఏ అవయవాన్ని వాళ్ళు నిర్మించలేరు. పెట్టలేరు కూడా. కృత్రిమంగా ఏదైనా ఒక అవయవం పెడితే, దేవుడు పెట్టిన అవయవాల్లాగా ఏమైనా పనిచేత్తదా? ఒక వ్యక్తికి చెయ్యి లేదు. కృత్రిమంగా చెయ్యి పెట్టారు. దేవుడు పెట్టినట్టుగా యాస్టీజ్‌గా ఎవడన్నా చెయ్యి పెట్టగలడా? కాలు పెట్టగలడా? అంత జ్ఞానం ఆయనకి మాత్రమే ఉంది. ఆయన జ్ఞానవంతుడు. అంతటి జ్ఞానం ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఆయన జ్ఞానం గురించి ఆలోచిస్తే అప్పుడు అనిపిస్తదంట. ఆహా! నా దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఇంకోటేంటో తెలుసా? బాహుల్యం అంటే ఏంటి? ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన యొక్క బలం చూసినప్పుడు ఆయనకి మించిన బలవంతుడు ప్రపంచంలో లేడండి. ఉన్నాడా? ఇప్పుడెవడైనా వెళుతున్నటువంటి బండి చేత్తో ఆపేసాడనుకో, దాన్నే చాలా గొప్పగా వీడియోలు తీస్తారు. బండి చేత్తో ఆపేసాడని. మరి దేవుడు సముద్రాన్ని ఆపాడు. మరదెంత గొప్ప? గాలిని ఆపాడు. అదెంత గొప్ప? ప్రకృతి సంబంధమైన విపత్తులని ఆపుతున్నాడు. అదెంత గొప్ప? కనుక అందుకంటున్నాడు పౌలు గారు, మనం నమ్మినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఉన్నతమైనటువంటి బాహుల్యము కలిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన బుద్ధి, జ్ఞానములు ఎలా ఉన్నాయంట? బహు, బహు గంభీరములు అనేటువంటి పదాన్ని అక్కడ ఆ లేఖన భాగాలలో మనం చూస్తున్నాము. ఇంకా తర్వాత కిందేం రాయబడింది? ఆయన తీర్పులు శోధింపనెంతో ఆ పదం కరెక్ట్‌గా చదివితే నేను కరెక్ట్‌గా వివరిస్తా. బైబిల్ అంటే ఆయన చదివినాను గురించి చెప్పట్లేదు. అందరూ ఒకసారి అది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అసత్యములు అనే పదం. ఏంటవి? ఆయన తీర్పులు. దేవుడు తీర్చే తీర్పులంట శోధింపనెంతో ఆవశ్యకములు కాదు, అసహ్యములు కాదు. అసఖ్యములు అనే పదముంది. అసఖ్యములు. సహజంగా ఎవరైనా 2, 3 సార్లు పొరపాటు పడతానంటారు. ఎందుకు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పానంటే ఈరోజు మన పాఠం అదే. దేవుని తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అంటే దాని అర్థం అసఖ్యములు అనగా తెలుగే. అయినా మనకు తెలుగులో అన్నీ తెలియదనమాట. అసఖ్యం అనే పాటకు అర్థం ఆ పదానికి అర్థం ఏంటంటే సులభంగా సాధించలేనిది. సులభంగా సాధించలేని దాన్ని అసఖ్యం అంటారు. ఇది మామూలుగా చిక్కదు. మామూలుగా సఖ్యం అవ్వదు. సులభంగా సాధించలేని దాన్ని అసఖ్యం అంటారు. ఇప్పుడు మనం సులభంగా దేన్ని మనం తెలుసుకోలేమని దీని అర్థం ఈ వచనములో చెప్పాను కదా! దేవుని తీర్పులు శోధించడం అంటే ఏంటి? శోధించటం అంటే వెతకటం, పరిశీలించటం. దేవుని తీర్పును గురించి నువ్వు పరిశీలనగా తెలుసుకుంటే, దేవుని తీర్పు యొక్క ఉద్దేశ్యం నువ్వు తెలుసుకోవాలంటే, అది అంత సులువుగా నీకు అర్థమవ్వదు. అసలు అర్థమవదా? సులువుగా అర్థమవదా? అంత సులువుగా అర్థమవ్వదు. కానీ అర్థమవుద్ది. అందుకే జెప్పాను. అన్ని పాఠాలు అర్థం జేసుకోవటం వేరు. దేవుని తీర్పుని గురించి అర్థం జేసుకోవటం వేరు. దీన్ని శోధించాలి. ఇంకొకటి దాని మీద మనసు పెట్టి మనం గ్రహిస్తేనే అది మనకు అర్థమవుద్ది. ఏంటది? దేవుని తీర్పును గురించిన విషయాలు అంత సులువుగా అర్థం అవ్వవు. కానీ అర్థం చేసుకుంటేనే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటది. దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దేవుని వలన ప్రతి విషయంలోనూ మనం పొందగలుగుతాము గనక ఇప్పుడు చెప్తున్నా. ఈరోజు మన పాఠం పేరేంటంటే దేవుని తీర్పు.
ఏం నేర్చుకుంటాం మనం? దేవుని తీర్పు. ఈ దేవుని తీర్పు అనేది మనకు అర్థం అవ్వాలంటే, ఒకటి శోధించాలి. శోధించాలంటే ఏంటి? పరిశీలించాలి. రెండవది, అది సులభంగా సాధ్యం కాదు కాబట్టి కొంచెం ఏం చేయాలి మనం? కష్టపడాలి. ఇక్కడ కష్టపడేదేముందంటే, కళ్ళు మూయకుండా నీకు నువ్వు కష్టపడాలి. ఆలోచన పక్కకెళ్ళిపోకుండా నీకు నువ్వు కష్టపడాలి. పిల్లలు అల్లరి చేస్తుంటే మనం డిస్టర్బ్ అవ్వకుండా కష్టపడాలి. అలా నీవు గనక కష్టపడగలిగితేనే దేవుని విషయంలో ఇది మనకిప్పుడు సాధ్యమవుద్ది. ఏది? దేవుని తీర్పును గూర్చి తెలుసుకోవటం మనకు సాధ్యమవుద్ది. అది తెలుసుకుంటేనే దేవుని ఉన్నతమైన కార్యాలు చూడగలిగేటువంటి ధన్యత మనకొస్తది. అది తెలుసుకునేటువంటి క్రమంలో దేవుని తీర్పులను గురించినటువంటి విషయాలలో మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. దేవుడు తీర్పు తీరుస్తాడని అందరికీ తెలుసు. దేవుడు తీర్పు తీర్చేటువంటి ఈ క్రమంలో మనం చూసేటువంటి 3 ప్రశ్నలేంటంటే, దేవుడు తీర్పనేది అందరికీ ఆల్రెడీ తీర్చేసాడా? లేదా దేవుడు తీర్పనేది ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకే తీరుస్తాడా? దేవుడు తీర్పనేది అందరూ చచ్చిపోయిన తర్వాత క్రీస్తు రాకడలో తీరుస్తాడా? అర్థం కాలేదా? దేవుడు ఎప్పటికప్పుడు మనకు తీర్పు తీర్చే పని పెట్టుకున్నాడా? లేదు. అందరికి చచ్చిపోయిన తర్వాత ఏమవ్వాలో ముందే తీర్పు తీర్చేసి ఉంటాడా? లేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరికి కలిపి తీర్పు తీరుస్తాడా? ఏది కరెక్టు? క్రీస్తు వచ్చినప్పుడే తీర్పు తీరుస్తాడా? ఏ రోజు కాదు తీర్పు తీరుస్తాడా? చచ్చిపోయిన తర్వాత ఎవడికాడికి తీర్పు తీరుస్తాడా? ఏదో దాంట్లో మా చాంపియన్ గారంటారు, "అంత టైం ఎందుకు వేస్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు లెక్కలు చూసేస్తాడు దేవుడు" అంటాడు ఆయన. ఆయన భాష అదే కదా! ఏ రోజుకి ఆ రోజే దేవుడు చూసి తీర్పు తీర్చేస్తాడు అని. ఏ రోజుకి ఆ రోజే దేవుడు తీర్పు తీర్చేస్తే, క్రీస్తు వారొచ్చినప్పుడు చేసే పనేంటి? పోనీ క్రీస్తు వారొచ్చినప్పుడే తీర్పయితే, మరి క్రీస్తు వారు రాకుండానే కొంతమంది ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళలో కొంతమంది యాతన పడుతున్నారు. కొంతమంది పరదేశులో ఉన్నారు. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలు దేవుని తీర్పును మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీటి గురించి ఒకసారి లేఖన ప్రకారం ఆలోచన చేసినట్లయితే, దేవుడు చాంపియన్ గారు చెప్పినట్లుగా ఈ లోకములో ఎప్పటికప్పుడు తీర్పును తీర్చేటువంటి పనిని పెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథములో 105వ అధ్యాయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమి అందంతటను జరుగుచున్నవి. అంటే ఇక్కడ వాక్య భాగంలో భూమి మీద దేవుడి తీర్పులు జరుగుతాయా? జరిగిపోయినాయా? జరుగుతున్నాయా? ఇప్పుడు దీని అర్థం, ఇప్పుడు చాంపియన్ గారు చెప్పినట్లుగా కరెక్టా? కాదా? దేవుని తీర్పులు భూమి మీద జరుగుచున్నవి అనే పదముంది. అంటే జరిగిపోలేదు, జరుగుతాయి కాదు, జరుగుతున్నాయి. ప్రెజెంట్ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎక్కడ? పాతాళంలోనా? మధ్యాకాశంలోనా? భూమి మీదే తీర్పు తీరుతున్నాడంట. అంటే ఆల్రెడీ భూమి మీద దేవుడు తీర్పు తీరుస్తాడా? చాలా మంది ఆలోచన ఏంటి? ఏం చేసినా, ఏం జరిగించినా దేవుడు ఇప్పుడైతే ఏం చేయడు గాని చచ్చిన తర్వాత ఏదైనా చేస్తాడు అని ఆలోచన. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే బ్రతికుండగా కూడా కొన్ని విషయాలలో దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. అదే మన జస్వంత్ చదివిన వాక్య భాగం. ఏం చదివాడు ఆయన? ఆదికాండంలో 15 అధ్యాయంలో 14వ వచనంలో అక్కడ చెప్పినటువంటి సందర్భము, ఏ సందర్భాన్ని గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడో మీరు చెప్పండి? అక్కడ వాక్య భాగం ఉన్నటువంటి దాని అర్థం ఏంటి? ఆ కాలమందు ఎన్ని సంవత్సరాలు? చదవండి ఆ వాక్యాన్ని. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి?
దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అనే మాట రాయబడింది. ఇప్పుడు ఈ వాక్య భాగంలో 4 సంవత్సరాలు వీరిని వాళ్ళు శ్రమ పెడతారు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నేనే తీర్పు తీరుస్తానని చెప్పినటువంటి ఆ సందర్భం, దేవుడు 400 సంవత్సరాలు ఎవరు శ్రమ పెడతారని చెప్పాడు? ఎవరు శ్రమ పెడతారని చెప్పాడు? ఇది అబ్రహాముతో మాట్లాడుతున్న మాట. అబ్రహాము విషయంలో ఏం మాట్లాడుతున్నాడంటే రాబో కాలంలో అంటే 500 సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని దేవుడు ఇక్కడ అబ్రహాము చెప్తున్నాడు. ఏమని? 500 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతటిని 400 అన్నాడు గాని సుమారు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఒకళ్ళు బాధ పెడతారు. ఎవరు? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో ఇశ్రాయేలులను 430 సంవత్సరాలు శ్రమ పెడతాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు శ్రమ పడతారు. 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు గొప్ప ఆశతో బయటకొస్తారు. వీళ్ళని ఎవరిని బాధ పెట్టారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తానన్నాడు. ఎవరు తీర్పు తీరుస్తాడు ఇప్పుడు? ఐగుప్తీయులకి. దేవుడు ఐగుప్తీయులకు తీర్పు తీర్చాడా? తీర్చలేదా? తీర్పు తీర్చడం అంటే వాళ్ళు చేసిన దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆల్రెడీ చెప్పాడు చక్కగా 10 తెగుళ్ళు. చక్కగా బాగా చెప్తున్నాడు. 10 తెగుళ్ళు వాళ్ళకి పనిష్మెంట్‌గా పంపించాడు. ఇంకా తొలి సంతానం చచ్చిపోవటం. అది పనిష్మెంటే కదా! వాళ్ళు చేసినటువంటి ఆ తప్పుకి దేవుడు తీర్పు తీర్చి ఫస్ట్ 10 తెగుళ్ళ ద్వారా వాళ్ళకున్నటువంటి సంపదంతా కూడా పాడు చేశాడు. పశువులు, గొర్రెలు, మేకలన్నీ కూడా చనిపోయినాయి. రెండవది తొలి సంతానం చచ్చిపోయింది. ప్రతి ఇంట్లో ఒక బిడ్డ చనిపోయాడు. మూడవది ఈ ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు ఎక్కడ తీర్చేశాడు? భూమి మీదే తీర్చాడు. అంటే దేవుడు భూమి మీద తీర్పు తీర్చేటువంటి పని కూడా కలిగిన వాడుగా ఉన్నాడు. తీర్పు తీర్చడం అంటే అసలు తీర్పు అంటే దాని అర్థం ఏంటి? చాలా సార్లు వింటాం కదా! తీర్పు అంటే ఏంటి? తీర్పు. ఈ పాట మనం చాలా సార్లు వింటాం కదా! కోర్టు దగ్గరికెళ్ళినప్పుడు అంటే వింటాం. తీర్పొచ్చిందా? 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 ఇంగ్లీష్‌లో జడ్జిమెంట్ అంటారు. తీర్పు అంటే ఏంటంటే ఒక సంఘటన జరిగింది. దాని విషయాల్లో సాక్ష్యాలు విని వాదోపవాదాలను బట్టి జడ్జి గారు తీసుకునే నిర్ణయమే తీర్పు. ఒక సంఘటన, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, సాక్ష్యాలను బట్టి వాదనలు, దాన్ని బట్టి జడ్జి గారు తీసుకునే నిర్ణయం తీర్పు. తీర్పు ఎప్పుడు కూడా శిక్షే ఉంటదా? మేలు కూడా ఉంటదా? తీర్పు అంటే శిక్షా? మేలా? తీర్పు అనగానే కేవలం శిక్షే కాదండి. తీర్పులో కొంతమందికి మేలు జరుగుతది. కొంతమందికి తప్పు చేసినటోడికి శిక్ష జరుగుతది. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారున్నారు. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి విషయంలో వారి భర్త గారి కుటుంబ సభ్యులు ఆ ఆస్తినివ్వటానికి ఆటంకం చెప్పి అబ్జెక్షన్ పెడుతున్నారు. ఇప్పుడు సహోదరి తన పిల్లల్ని తీసుకొని కోర్టుకెళ్ళి నాకు న్యాయం చేయండి, తీర్పు తీర్చండి కేసు పెట్టింది. ఇప్పుడు కాగితాలన్నీ కరెక్ట్‌గా ఉంటే తీర్పు చిన్నమ్మ గారికి ఎలా వస్తది? మేలా? కీడా? మేలుకరంగా అవుతది. అంటే తీర్పులో కొన్ని మేలు జరుగుతాయి. తీర్పులో కొన్ని కీడు జరుగుతాయి. తప్పు చేసిన వాడికేమో తీర్పు బాధను కలగజేస్తది. మంచి చేసిన వాడికేమో తీర్పు మేలు కలగజేస్తది. ఇది తీర్పంటే. ఈ తీర్పు తీర్చటానికి మన భారతదేశంలో ప్రధానంగా వాడేటువంటి పుస్తకం ఏంటి? భారతదేశంలో ఏ కోర్టయినా, ఏ శిక్ష వేయాలైనా దానికి ఏ బుక్ వాడతారు? రాజ్యాంగం. రాజ్యాంగం తీసి ఈ సెక్షన్ ప్రకారంగా ఈ శిక్ష, ఈ సెక్షన్ ప్రకారంగా ఈ శిక్ష, ఈ సెక్షన్ ప్రకారంగా ఇది వాళ్ళకి వర్తిస్తది అనేటువంటి దాన్ని తీరుతారు. ఇప్పుడు కేసు పెట్టుకున్నాం. నిజమే తండ్రి ఆస్తి గురించి మాట్లాడుకుంటే ఒక రూల్ అని తెలుసా? తండ్రి ఆస్తి కొడుక్కు వర్తించదు. రాజ్యాంగంలో ఏముంటదో తెలుసా? తండ్రి ఆస్తి మీద హక్కు ఎవరికుంటదంటే మనవడికి. ఎవడికుండదు? కొడుక్కుండదు. ఇది చెబితే వేరేగుంటది. అందులో ఒక సెక్షన్ అది. ఎందుకంటే వీళ్ళు వృద్ధులైన తర్వాత చూడాల్సింది వాళ్ళే కాబట్టి.
ఇలాంటి సెక్షన్లన్నీ రాజ్యాంగాలు ఉంటాయి. ఆ రాజ్యాంగాన్ని బట్టి నువ్వు ఏ కేసు మీద వెళ్ళినా జడ్జి గారు రాజ్యాంగం తెరిచి ఆ సెక్షన్ లో ఉన్న దాని ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. మరి దేవుడు తీర్పు తీర్చాడన్నాం కదా! దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయన దగ్గరుండే పుస్తకం ఏంటి? దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడో తెలుసా? దేన్ని బట్టి? జీవగ్రంథంలో కేవలం పేర్లే ఉంటాయి. సెక్షన్‌లుండవు. ఇదే చెప్పారు. కేవలం పేర్లే ఉంటాయి. సెక్షన్‌లుండవు. అన్ని సెక్షన్‌లు ఉండేదేంటో తెలుసా? తప్పు చేసిన వాడు ఏమవుతాడు? ప్రార్థన చేసినటువంటి వాడు ఏమవుతాడు? నీతిమంతుడు ఏమవుతాడు? దుర్నీతిమంతుడు ఏమవుతాడు? ఇరుకు మార్గంలో వాడు ఏమవుతాడు? విశాల మార్గంలో ఏమవుతాడు? అన్ని సెక్షన్‌లు ఇందులో ఉంటాయి. ఇందులో ఉంటాయా? ఉండవా? ఆ రోజు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు పరిశుద్ధ గ్రంథమే ఆయనకు రాజ్యాంగంలా చూస్తాడాయన. దీన్ని బట్టే తీర్పు. యేసుక్రీస్తు అంటారు చూడండి. యోహాను రాసినటువంటి సువార్తలో 12 అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 12 అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినాన వారికి ఏం చేస్తది అంటే, భవిష్యత్తులో తీర్పు అనేది ఎలా జరుగుతుంది? నేను చెప్పిన మాటే తీర్పు. ఆ మాటలన్నీ ఎందులో ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథములో. అది ప్రకటనలో అంటాడు, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. అదేంటంటే ఈ గ్రంథం. అంటే దేవుడు మన విషయంలో తీర్పు ఎలా తీరుస్తాడంటే ఈ గ్రంథాన్ని బట్టి తీరుస్తాడు. దీని ప్రకారంగా నువ్వెలా ఉన్నావు? దాన్ని బట్టే నీ ప్రార్థన అంగీకరించాలా? నీకు పనిష్మెంట్ ఇవ్వాలా? లేకపోతే నీ విషయంలో ఏం చేయాలనే దాన్ని దేవుడు ఈ గ్రంథాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. 2 విషయాలు చెప్పాను. తీర్పు అంటే సాక్ష్యాలను బట్టి వచ్చేది. తీర్పుకి ఆధారం ఏంటి? పరిశుద్ధ గ్రంథమే. ఇక్కడ ఇంకొకటి, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎక్కడ తీర్చినా, భూమి మీద తీర్పు తీర్చినా, చనిపోయినప్పుడు తీర్పు తీర్చినా, క్రీస్తు రాకడలో తీర్పు తీర్చినా, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ప్రధానంగా సాక్ష్యాలు అవసరం. దేవుడు వేటిని సాక్ష్యాలుగా తీసుకుంటాడో తెలుసా? తీర్పు తీర్చడానికి దేవుడికి సాక్ష్యాలు ఏంటో తెలుసా? దేవుడు తీర్పు తీర్చడానికి పుస్తకం అయితే బైబిలు. సాక్ష్యాలుగా ఎవరుంటారో తెలుసా? ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టులో తీర్పు తీర్చాలంటే దానికి వాళ్ళు సాక్ష్యాలు ప్రధానంగా చూస్తారు. కోర్టులో తీసుకునే సాక్ష్యాల విధానం వేరు. కోర్టులో మీరు చూడండి, ఏ కోర్టుకెళ్ళినా అక్కడ న్యాయస్థానంలో న్యాయము తీర్చేటువంటి న్యాయ దేవతగా చెప్పేటువంటి ఆమెకేం జేస్తారు? కళ్ళ ఎందుకు కట్టేస్తారు? దాని అర్థం ఏంటి? చెప్పు ఏం దాని అర్థం ఏంటి? కోర్టులో నల్లది ఎందుకు కట్టేస్తారంటే, కోర్టులో చూసేది సాక్ష్యంగా తీసుకోరు. కళ్ళతో చూసింది సాక్ష్యంగా తీసుకోరు. చెవులతో విన్నదాన్నే సాక్ష్యంగా తీసుకుంటారు. చూసేదంటే ఇప్పుడు అక్కడికెళ్ళిపోయి మా భార్గవ్ ఎవడో బండిని గుద్దేశాడు. అక్కడికెళ్ళిపోయి కింద పడి డొల్లుకుంటా నేను లేదు, నేను యాక్సిడెంట్ చేయను, యాక్సిడెంట్ చేయను, యాక్సిడెంట్ ఏడుతున్నాడనుకో, ఆ ఏడుపు చూసి ఇతని ఉద్దేశం చెప్పరు. అక్కడికెళ్ళి నువ్వు ఎంత ఏడ్చినా అక్కడ కనపడేది ఆళ్ళకి సంబంధం లేదు. సాక్షులు కావాలి. నువ్వు నిజంగా ఆ యాక్సిడెంట్ చేయలేదని చెప్పే సాక్ష్యాలు కావాలి తప్ప, నువ్వక్కడ ఎంత ఏడ్చినా చూసేదాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. అర్థమైందా మీకంటే? కోర్ట్‌లో చూసేది సాక్ష్యంగా పనిచేయదు. విన్నదే సాక్ష్యం. మరి దేవుని దగ్గర సాక్ష్యాలేంటో తెలుసా? దేవుడు కూడా సాక్ష్యాలు లేకుండా తీర్పు తీర్చడు. ఆ సాక్ష్యాలు మనకు అనుకూలంగా ఉంటే ఏదైనా జరుగుతది. కానీ దేవుడు తీసుకునే సాక్ష్యాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా మంది ఇప్పటివరకు చాలా మంది ఆలోచించరు కూడా. దేవుడు సాక్షులుగా మన గురించి విచారించేది ఎవరిని? ఎవరి సాక్ష్యాలు తీసుకుంటాడో తెలుసా? అది చదివినప్పుడు నాకు అర్థమైంది. మనలో మనల్ని సాక్ష్యం అడిగితే ఒకరినొకరు అందరం సేవ్ చేసుకుంటాం. చేసుకుంటామా లేదా? ఇప్పుడు నన్నే చాంపియన్ గారి గురించి అడిగారనుకో, ఆయన గురించి ఏంటో చెప్పు. ఆయన ఏదో మేలు చేయమంటున్నాడు. ఆయన ఏదో సహాయం కావాలన్నాడు. ఆయన గురించి ఏంటో చెప్పమంటుంటే, ఇంచుమించుగా సేవకుడుగా అందరి గురించి ఏం చెప్పాలి నేను? మంచే చెప్పాలి. అందరి గురించి మంచే చెప్తాను తప్ప చెడుగా ఏమి కూడా చెప్పం కదా! నేను మా జ్యోతి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. జశ్వంతును, మా జ్యోతి. నేను బయట క్లాస్‌లో ఉంటే. ఏమంటున్నారంటే పాస్టర్ గారు ఎక్కడికెళ్ళినా, ఎవరేం పెట్టినా చాలా బావుందంటాడు. ఉప్పుగా ఉంటే ఉప్పుగా ఉందనడు. కారం అయితే కారం ఎక్కువైందనడు. ఏమనడు. ఏదైనా బావుందని అంటాడు. అందరి విషయం అలాగే చెప్పుకుంటా ఎళ్ళిపోతాడు. మా జ్యోతి అంది ఇంక అలాగే చెప్పటమే ఇంక అలా చెప్పాల్సిందే ఆయన.
ఆ తర్వాత ఆళ్ళకి తెలిస్తే తిన్న తర్వాత కొంతమంది అంటా ఉంటారు, మీ మాటలు నమ్మకూడదని. అంటే నాలాంటోడు సాక్ష్యం అడిగితే అందరం పరలోకం వెళ్ళిపోతాం. ఎళ్ళకపోమా? ఎందుకని? అందరూ మంచోళ్ళని చెప్తారు. సరే నా గురించి మిమ్మల్ని సాక్ష్యం అడిగితే, నేను మీకు సాక్ష్యం చెప్పాను కాబట్టి, మీరు నాకేం చేస్తారు అనుకూలంగా సాక్ష్యం చెప్తారు. అందుకే దేవుడసల సాక్షులుగా మనుషుల్నే తీసుకోడు తెలుసా? దేవుని తీర్పులో భూమి మీద మనం ఏదైనా మేలు పొందాలన్నా, చనిపోయిన తర్వాత మనం ఏ స్థలానికెళ్ళాలన్నా, క్రీస్తు రాకడలో పరలోకం వెళ్ళాలన్నా, ఆయన తీర్పులో తీసుకునే సాక్ష్యాలేంటో మీరు చూడండి. ఒకటి మార్కు సువార్తలో చూద్దాం. 6 అధ్యాయం 11 వచనం. మార్కు సువార్త 6 అధ్యాయము 11 వచనం. 6, 11. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక, మీ మాటలు వినకుంటే, మీరక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు నీ పాదముల క్రింది ధూళి దుడిపివేయుడి. అంటే ఈ వచనములో దేవుడు సాక్షిగా దేన్ని తీసుకుంటాడు? కాళ్ళ కిందుండే పాద ధూళి ఆయనకి సాక్ష్యంగా తీసుకుంటాడంట. పాద ధూళి సాక్ష్యం ఇస్తదంట. పాద ధూళి అంటే ఏంటి? మన రోడ్డు మీద నడుతుంటే కాళ్ళ కింద దుమ్మంటుకుంటది. దాన్ని పట్టుకొచ్చి మనం ఇక్కడ ఈ లోపలికి వచ్చేటప్పుడే బయట దగ్గర మేట దగ్గర దులిపేసి వచ్చేత్తాం. ఆ ధూళి అక్కడే ఉంటది. ఆ ధూళంటే మనకి విలువే ఉండదు. కానీ రేపు ప్రొద్దున్న భూమి మీద నీకేదైనా అవసరమయ్యి, లేపోతే దేవుని సహాయాన్ని కోరి ప్రార్థన చేసేటప్పుడు, దేవుడిని అడుగుతున్నప్పుడు, దేవుడు నేను వారి పక్షంగా ఉండాలని వారు ప్రార్థన చేస్తున్నారు కదా! వారు నా పక్షంగా ఎంత కరెక్ట్‌గా ఉన్నారు అని దేన్ని అడుగుతాడు? పాదధూళిని అడుగుతాడు. అంటే చెప్పాలంటే పాదధూళి చెప్తది. ఇక్కడ నేనెవరికి కఠినం చేయను. కానీ దేవుడు అడుగుతాడు పాదధూళిని. మా గ్రేసి ఎన్ని గంటలకొచ్చింది? అరుణ్ గారు ఎన్ని గంటలకొచ్చారు? చాంపియన్ ఎన్ని గంటలకొచ్చారు? ఎవరిని అడుగుతాడు? నన్నడగడు. ఎందుకంటే నేను అనుకూలంగా చెప్తాను గదా! మిమ్మల్ని అడగడు. మీకు నచ్చితే బాగా చెప్తారు, నచ్చకపోతే బాగా చెప్పరు కదా! పాదధూళిని అడుగుతాడట. కేవలం ప్రార్థనకొచ్చినప్పుడు మాత్రమే కాదు. ఇక్కడ అంటున్నాడక్కడ అపోస్తలులతో, మీరే ఊరైనా దేవుని వాక్యం చెప్పడానికెళ్ళినప్పుడు మీరు ఆ ఇంటికెళ్ళండి. తీరా మీరు వెళ్ళిన తర్వాత, మాకు వాక్యం వినటానికి టైం లేదు. వాక్యం వినే మనసే మాకు లేదు. దేవుడి వాక్యం మాకు అవసరం లేదని వాళ్ళంటే, ఏమనొద్దాళ్ళని. అక్కడ మీ కాళ్ళకున్నటువంటి దుమ్ము దులిపేసి వచ్చేయండి. రేపొద్దున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారక్కడ? ఆ ధూళి మాట్లాడుతది. అవును. పలానా రోజు, పలానా డేట్‌లో ఈయన అక్కడికి వెళితే, వీళ్ళు మేము వాక్యం వినము. వాక్యం వినే సమయం మాకు లేదు. వాక్యం వినే మనసు మాకు లేదు అని దేవుని వాక్యానికి సమయం వాళ్ళు ఇవ్వలేదని ఈ ధూళి సాక్ష్యం ఇత్తదంట ఆయనకి. అది ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఇదంతా ఆశ్చర్యమండి. పాద ధూళి సాక్ష్యం ఇవ్వటం అంటే ఇప్పుడు మన పాదాలకున్న ధూళి సాక్ష్యంగా దేవుడు పెట్టుకుంటున్నాడంటే మనం ఎలా ఉండాలి? అదొకటే సాక్ష్యం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబితే ఆదికాండం మీరు చూడండి. ఆదికాండంలో 18 అధ్యాయము 20 వచనం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండం 18 అధ్యాయము, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణముగా చేస్తుడో లేదో చూసేదను. ఈ వాక్య భాగంలో దేవునికి మొర్ర పెట్టినది ఎవరు? సొదొమ గొమొర్రా ప్రజలా? సొదొమ గొమొర్రా పట్టణాలా? ఇక్కడ సొదొమ గొమొర్రా ప్రజలు ప్రార్థన చేయట్లేదు అసలు. దేవుడే వద్దు ఆళ్ళకి. ఈళ్ళ కోసం పట్టణం ప్రార్థన చేస్తుంది. పట్టణం అంటే ఏముంటాయి? మన పట్టణంలో ఏముంటాయి? ఇళ్ళుంటాయి, రోడ్లుంటాయి, చెట్లుంటాయి, వాహనాలుంటాయి. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే, నీ గురించి నీ ఇల్లు ప్రార్థన చేత్తదని మీకు తెలుసా? నీ గురించి నీ ఇల్లు సాక్ష్యం ఇస్తదని తెలుసా? మన ఇల్లు మన గురించి సాక్ష్యం ఇస్తది. దాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడంట. ఇక్కడ ఒకళ్ళ గురించి కాదు. 2 పట్టణాలు ఆ పట్టణంలోనున్న ప్రజల గురించి దేవునికి మొరపెడుతున్నాయి. ఏమని మొదలుపెట్టినియంటే, దేవా, మా 2 పట్టణాల్లో ఉన్నటువంటి మనుషులంత దుర్మార్గులు ఎవ్వరు లేరసల. అంత దుర్మార్గులీళ్ళు.
ఎంత భయంకరమైన పాపం చేసేటువంటి వాళ్ళంటే, వీళ్ళకి వారి ఆనందం కొరకు వావి వరసలుండవు. వారి ఆనందం కొరకు వయసుతో నిమిత్తం ఉండదు. పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళందరూ కూడా దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇంత దుర్మార్గులకి నువ్వు తీర్పు తీర్చమని ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? పట్టణాలు ప్రార్థన చేస్తున్నాయి. ఇప్పుడైతే 2 పట్టణాలు వీళ్ళందరినీ నువ్వు అర్జెంట్‌గా తీర్పు తీర్చి నాశనం చేసేయమంటే, అక్కడ దేవుడు 2 పట్టణాలు కాబట్టి, ఆ 2 పట్టణాలు చేసిన మొర అలాగ ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేయటానికి ఏం చేశాడు? ముగ్గురు మనుషులు పంపించాడు. పంపించినప్పుడు సొదొమ, గొమొర్రా పట్టణాలు చెప్పిన సాక్ష్యం నిజమని అర్థమైపోయింది. ఇప్పుడు పోలీసులు కూడా ఏమంటారు? సాక్ష్యం చెబితే జడ్జి గారు ఏం చెప్తాడు? ఎంక్వైరీ పంపిస్తాడు. అంటే ఈ వచనమును బట్టి మనకేం అర్థమవుద్ది? మన గురించి పట్టణాలు ఇంకా చెప్పాలంటే మన ఇల్లు ప్రార్థన చేస్తదని తెలుసా? చాలా మంది అనుకుంటారు, నా ఇంట్లో నేనున్నాను. నా రూమ్‌లో ఒక్కడినే ఉన్నాను. నా రూమ్‌లో నేను ఒక్కడినే ఉండి నేను చేసేది ఎవరికీ తెలీదనుకుంటారండి. కానీ అది ఎవరికి తెలుసు? నీ ఇల్లుకి తెలుసు. ఎవరికి తెలుసు? నీ ఇల్లుకి తెలుసు. ఆ ఇల్లు ఎప్పటికప్పుడు మొదలెడతా ఉంటదంట. కొంతమంది ఇల్లు గురించి మాట్లాడుతుంటే పక్కింటోళ్ళు, తెలిసినోళ్ళు అంటా ఉంటారు. ఆ ఇల్లా 24 గంటలు టీవీ మోగుతానే ఉంటదంటారు. ఏమవుతదంట? అంటే ఆ ఇల్లు గురించి పక్కోడికి అర్థమైపోయిందంటే ఇంటికి అర్థమవ్వదా? ఆ ఇల్లా ఎప్పుడు సణుక్కుంటానే ఉంటారాళ్ళు. ఆ ఇల్లా ఎప్పుడు దెబ్బలాడుకుంటానే ఉంటారాళ్ళు. ఇప్పుడు ఆ ఇల్లు ఏమని ప్రార్థన చేద్ది దేవుడికి? దేవా! నీ వీళ్ళకి మంచి ఇల్లిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కుటుంబం ఇచ్చావు. ఒక్కడు కూడా ప్రార్థన చేయడు. ఎప్పుడు టీవీయే. ఎప్పుడు గొడవలే. ఎప్పుడు సణుగుడే. అని అవి సాక్ష్యం ఇస్తున్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి నీకేదో అత్యవసరమైనటువంటి సమస్య వచ్చి, దేవా! నీవు నాకు సహాయం చెయ్యి. నాకు ఆధారం నువ్వే అని మోకరించి ప్రార్థన చేశావు. ప్రార్థన చేయగానే నీకు సహాయం చేయటానికి దేవుడు ఎవరిని అడుగుతాడు? ఆ ఇల్లుని అడుగుతాడు. వీడిప్పుడు ఇంత విధేయతగా ప్రార్థన చేస్తున్నాడు కదా! రెగ్యులర్‌గా వీడి డ్యూటీ ఏంటని. అది చెప్తది ఇల్లు. ఏమని? ఫోను తప్ప వేరే లోకముండదు ఈడికి. టీ తప్ప వేరే లోకముండదు ఈడికి. ఫ్రెండ్స్ తప్ప వేరే ఆలోచన ఉండదు ఈడికి. అలా చెప్తున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు సాక్ష్యాలుగా తీసుకునేది మన నివాసాలను సాక్ష్యంగా తీసుకుంటాడు. దాన్ని బట్టే తీర్పు. నీకు మేలు జరగటం, కీడు జరగటం అనే దానికి సాక్ష్యాలుగా పట్టణాలను దేవుడు తీసుకున్నాడు ఆదికాండంలో. ఇంకా చెప్పాలి అంటే యాకోబు పత్రిక మీరు చూడండి మూడవదిగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5:4 ఇదిగో నీ చేను కోసిన పనివారికియ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెడుతుంది. నీ కోత వారి కేకలు సైన్యములధిపతి యెహోవా ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. ఇక్కడ ఇక్కడ మరలా మొరపెట్టేది ఇంకోటి ఏంటో తెలుసా? కూలి అంట. కూలి అంటే ఏంటి? పని చేసిన తర్వాత ఇచ్చేటువంటి జీతం. అంటే చెప్పాలంటే డబ్బులు అవ్వనివ్వండి, వస్తువులు అవ్వనివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి గురించి మనకు అర్థమని చెప్పాలంటే మా జయరాజు గారున్నారు. ఆయన ఇద్దరు కూలి వాడిని, ఇద్దరు కుర్రోడిని వాళ్ళ ఇంటికి పనికి రమ్మని పిలిచాడు. వచ్చేటప్పుడు పిలిచాడు. ఈ రోజు గనక మీరు ఈ పని చేసి పెడితే మీకు చెరకో రూ. 1000 2000 ఇస్తానని చెప్పాడు. ఆ 2000 కోసం వాళ్ళిద్దరూ వచ్చారు. చక్కగా పనంతా కంప్లీట్ చేశారు. కొంతమందికి పని చేయించుకున్న తర్వాత డబ్బులివ్వటానికి మనసు రాదు. చాలా మంది చూస్తా ఉంటాం. పని చేయించుకుంటారు గానీ డబ్బులివ్వటానికి మనసు ఉన్నా ఇవ్వరు. ఆళ్ళకేంటంటే ఒక 4 రోజులు తిప్పించుకొని ఇస్తే వాళ్ళకి సంతోషం. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు కుర్రోళ్ళొచ్చారు. వర్క్ చేసేసారు. జయరాజు గారి జేబులో డబ్బులున్నా. ఇప్పుడు లేవులే రేపిత్తానన్నాడు. వెంటనే వీళ్ళిద్దరూ ఆయన్నేం అనలేరు కదా! ఎందుకని? ఏమన్నా అసలివ్వడేమో భయం కదా! వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు. కానీ ఆయన జేబులో ఉన్న ఆ డబ్బులేం చేస్తాయో తెలుసా? మొరపెడతాయంట. ఈయన ఇస్తానని చెప్పి ఇవ్వలేదని. ఇవ్వనందుకు వాళ్ళెంత బాధపడుతున్న డబ్బులు మొరపెడతారంట. ఇలా మొరపెట్టం కంటే ఇంకా చూడండి వాక్య భాగం ఉంటది. మోసముగా బిగపట్టిన కూలి అంటే మోసంగా బిగపట్టిన కూలి అంటే ఏంటి? ఇప్పుడు జయరాజు గారు ఇద్దరికి ఎంత ఇస్తానని చెప్పారు? 2000. తీరా పని చేసి ఎక్కడో ఏదో ఒక వంక డబ్బులివ్వటం ఇష్టం లేక.
ఏదో ఒక వంక పెట్టి, ఇదిగో ఇక్కడ ఈ మూలలో సరిగ్గా చేయలేదు కాబట్టి, నేను మీకు 2000 ఇవ్వను, 1500 ఇస్తానని చెప్పి 1500 ఇచ్చాడు. మోసం చేశాడు. ఆళ్ళు ఎదిరించలేక ఆయన్ని ఏమి అనలేక వెళ్ళిపోయారు. కానీ ఈ 500 ఎవరికి ప్రార్థన చేస్తాయి? మొరపెడతాయి. అంటే సంపద దేవునికి మొరపెడుతది. పట్టణాలు దేవునికి మొరపెడతాయి. ధూళి దేవునికి మొరపెడతాయి. దేవుడు సాక్షులుగా ఎవరిని తీసుకుంటాడిప్పుడు? పాదధూళి సాక్ష్యం నీ గురించి. నీ ఇల్లు సాక్ష్యం నీ గురించి. నీ సంపద సాక్ష్యం నీ గురించి. ఈ వచనాలన్నీ చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, దేవునికి సాక్ష్యం ప్రకృతే. ప్రకృతిని దేవుడు మనకెలా పెట్టుకున్నాడు? సాక్షులుగా పెట్టుకున్నాడు. ఆ సాక్ష్యాలను బట్టే దేవుడు తీర్పును అనగా తగిన నిర్ణయాలను తీసుకునేటువంటి వాడై ఉంటాడు. ఆ నిర్ణయాల ప్రకారంగానే జరుగుతుంది. అది భూమి మీదైనను సరే, భూమి మీద కూడా దేవుడు సాక్ష్యాలను బట్టి కొందరికి తీర్పు ఎందుకు తీరుస్తాడంటే, సాక్ష్యాలను బట్టి పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడంటే, భూమి మీద దేవుడు తీర్పు తీర్చే వాటిలో ఆయన ఆలోచన వేరు. చనిపోయిన తర్వాత తీర్పు తీర్చే విషయంలో ఆలోచన వేరు. క్రీస్తు రాకడ వచ్చినప్పుడు తీర్పు తీర్చే విషయంలో ఆలోచన వేరు. ఇప్పుడు భూమి మీద ఎవరికైనా తీర్పు తీర్చడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో ఒక పిల్లోడున్నాడు. వాడు చదువుకోవట్లేదు. జాయిన్ అయినటువంటి నెల నుంచే, స్కూల్లో జాయిన్ అయిన నెల నుంచే అల్లరి తప్ప చదువు మాత్రం చదవట్లేదు. మాస్టర్ ఏం చేస్తాడని చదవటం కొరకు, వీడొక్కడు చదవకపోతే అందరిని కొట్టడుగా. ఎవరిని కొడతాడు? ఎవడు చదవకపోతే వాడిని కొడతాడు. పనిష్మెంట్ ఇస్తాడు. స్కూల్లో కొట్టటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? వీడికి చదువు రాకూడదన్నా? అల్లరి మాని చదువుకుంటాడనా? అంటే భూమి మీద ఏ పనిష్మెంట్ ఇచ్చినా దేవుడు మారు మనసు కోసమే ఇస్తాడు. పాత నిబంధన భాగంలో చూసినా, క్రొత్త నిబంధన భాగంలో చూసినా, ఆయన కొంతమందికి పనిష్మెంట్ ఇచ్చాడు. మనం చెప్పుకున్న సొదొమ గొమొర్రా పట్టణానికి పనిష్మెంట్ ఇచ్చాడు. తీర్పు తీర్చాడు. ఐగుప్తీయులకు తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలులో కూడా అరణ్యంలో తీర్పు తీర్చాడు. వాళ్ళందరికి తీర్పు తీర్చడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఆ తీర్పుని బట్టి, ఆ శిక్షను బట్టి వాళ్ళకి బుద్ధి రావాలి. అక్కడ ఉన్నటువంటి తర్వాత తరానికి బుద్ధి రావాలి. అది 2 తెలుసుకున్న మనకు బుద్ధి రావాలి. ఒక వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించదు. ఏ సంగతులు? ఈ 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటా వస్తే, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీయులందరూ, ఐగుప్తీయులు చచ్చిపోయారు. అరణ్యంలో ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఇలా ఈ జరిగినటువంటి సంగతులన్నీ కూడా ఎందుకు రాశాడంట ఆయన? వారికి సంభవించి యుగాంతమందున్న మనకేం రావాలి? బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడెను. బుద్ధి అంటే ఏంటి? ఆలోచన, స్వభావం మార్చుకోవటానికి దేవుడు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మారటానికి ఇస్తాడు భూమి మీద. దాన్ని బట్టి మన స్థితిని మార్చుకుంటే క్షేమకరమైన స్థితిని, మేలుకరమైన స్థితిని మన జీవితాల యందు దేవుడు కలుగు చేస్తాడు. ఇది ఆయన భూమి మీద ఐగుప్తీయులకు తీర్పు తీర్చాడు. జలప్రళయంలో నోవహు కాలంలో తీర్పు తీర్చాడు. ఆకానుకు తీర్పు తీర్చాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అరణ్యంలోను కూడా తీర్పు తీర్చాడు. దాన్ని బట్టి వారి నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో తెలియటానికి. ఇది భూమి మీద దేవుడు తీర్చే తీర్పు. రెండవది మనం చెప్పుకున్నట్లుగా, చనిపోయిన వెంటనే చనిపోయినటువంటి వారి విషయంలో దేవుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయిస్తాడా? క్రీస్తు వచ్చినప్పుడు నిర్ణయిస్తాడా? ఇప్పుడు ఈ రోజు ఒక ఆయన చనిపోయాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాలో ఈ రోజే దేవుడు నిర్ణయిస్తాడా? క్రీస్తు వచ్చినప్పుడు నిర్ణయిస్తాడా? నిర్ణయం ఎలా ఉంటది? కొంతమంది అంటారు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తీర్పు తీర్చి ఎవరిని ఎక్కడికి వెళ్ళాలో పంపిస్తాడు అని. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. అది వాస్తవమైంది కూడా. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు 22వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దరిద్రుడు చనిపోయాడు. అబ్రహాము నానుకడు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయిన, ఇక్కడ ఇద్దరు చచ్చిపోయారు.
ఇందాక మనం చదువుకున్నప్పుడే వాళ్ళందరూ కూడా బ్రతికుండగా దేవుడు తీర్పు తీర్చాడు. ఇప్పుడు సెకండ్‌ది చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది? ఒక ధనవంతుడు చచ్చిపోయాడు. పేదవాడైన లాజరు చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత 25వ వచనం చూడండి. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమొచ్చినట్టు సుఖం అనుభవించితివి గనుక, అలాగ నేను లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఏం పొందుతున్నాడు? ఇప్పుడైతే ఎప్పుడు? చచ్చిపోయిన వెంటనే లాజరు ఎక్కడికెళ్ళిపోయాడంట? అబ్రాహాము దగ్గరికెళ్ళిపోయాడు. లాజరు, అబ్రాహాం ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఇప్పటి వరకు ఎవరు పరలోకం వెళ్ళలేదు. భూలోకము తర్వాత మృతులుండేటువంటి లోకం, మృతుల లోకం, దాన్ని పాతాళ లోకం అంటారు. ఈ పాతాళ లోకం అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇటువైపు కొంతమంది కూర్చున్నారు, ఇటువైపు కొంతమంది కూర్చున్నారు. పాతాళ లోకంలో కూడా 2 ప్లేసులుంటాయి. ఒకటి పరదైసు, రెండవది యాతనకరమైన స్థలం. ప్లేస్ ఒకటే, భాగాలు 2. ఈ యొక్క పాతాళ లోకాన్నే మృతుల లోకం అంటారు. పాతాళ లోకం లేక మృతుల లోకం 2 పార్ట్‌లుంటాయి. ఈ 2 పార్ట్‌ల్లో ఒక వైపున కొంతమంది యాతన పడతా ఉంటారు. బాధపడతా ఉంటారు. ఒక వైపున కొంతమంది క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ నెమ్మది పొందుతా ఉంటారు. ఈ చచ్చిపోయినోళ్ళే. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళలో లాజరు ఎక్కడున్నాడు? నెమ్మది పొందే స్థలంలో. ఆ స్థలానికున్న పేరేంటంటే పరదైసు. పరలోకం కాదు. ఏంటది? చచ్చిపోయిన వాళ్ళు ఉండేటువంటి మృతుల లోకంలో పరదైసు అని ఒక పార్ట్ ఉంటది. పరదైసు. ధనవంతుడు ఎక్కడున్నాడు? యాతన పడుతున్నాడంటే యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. ఈ యాతనకరమైన స్థలానికి, ఈ పరదేశికి మధ్యలో ఏముంటదంటే అగాధం ఉంటది. లోకసభారాజ్యం. అగాధం అంటే ఈయన అవతలకెళ్ళలేడు, వాళ్ళు ఇవతలకి రారు. మధ్యలో అగాధం ఒకటుంటది. ఇది పాతాళ లోకములో కనపడే దృశ్యం. చచ్చిపోయిన వెంటనే కొంతమందేమో యాతన స్థలంలోకెళ్ళిపోతున్నారు. కొంతమందేమో పరదేశికెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి తీర్పు జరిగిపోయిందా? జరుగుతదా? ఏమైంది? చచ్చిపోయిన వెంటనే వాళ్ళకేం జరిగింది? తీర్పు జరిగిపోయింది అంటే ఎలా జరిగిపోయుంటది? తీర్పు ఎలా జరిగింది? ఎవరు తీర్చారు తీర్పు? యేసుక్రీస్తే రాలేదు. యేసుక్రీస్తు రానప్పుడు వీడు చనిపోయిన వెంటనే ఎవడికి వాడే. చచ్చిపోయిన వాళ్ళలో కొంతమందేమో ఇటు, కొంతమంది అటు ఎళ్ళిపోతున్నారంటే ఇది రన్నింగ్ రేస్ కాదు. ఉదాహరణకి ముందొచ్చినోళ్ళు ఫ్యాన్ కిందుంటారు. ఆఖరొచ్చినోళ్ళు ఫ్యాన్‌ల నించొనుంటారు. అక్కడ పరదైస్‌కి ఎవరు వెళ్తారు? ముందొచ్చినోళ్ళు గాదు. యాతంగా స్థలానికి ఎవరు వెళ్తారు? ఎనకాలొచ్చినోళ్ళు గాదు. ఇక్కడికి పంపటానికి, అక్కడ పంపటానికి ఎవరు వారిని పంపించారు అంటే, అది అర్థం అవ్వటానికి, అంటే వాళ్ళ తీర్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? ఎలా జరిగిపోయిందంటే, వాక్యం చూడండి. యోహాను రాసినటువంటి సువార్తలో, యోహాను సువార్త 3 అధ్యాయం 18 వచనం. యోహాను సువార్త 3 అధ్యాయం 18 వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. స్పష్టంగా చదువుకుంది. చెప్పాను కదా! కొంచెం కష్టంగా ఉంటది. అర్థం చేసుకోవాలి కాబట్టి. ఆయన యందు విశ్వాసముంచు వానికి, విశ్వాసం ఉంచాడంటే బాప్తిసం పొందాడు. విశ్వాసం కలిగిన వాడుగా ఒక విశ్వాసిగా బ్రతికాడు. యథార్థంగా బ్రతికాడు. కాబట్టి వాడికేమి లేదు? తీర్పు లేదు. విశ్వాసం ఉంచే వాడికి తీర్పు లేదు. తర్వాత విశ్వసింపని వాడంటే ఎవరు? దేవుడిని నమ్ముకోలేదు, బాప్తిసమే పొందలేదు, ఆరాధనకి వెళ్ళలేదు, ధనవంతుడిలాగా తనకు నచ్చినట్టు బతికాడు. ఏం ఆడుకున్నాడు, ఏం తిరిగాడు, ఏం చేశాడో నచ్చినట్టు బతికాడు. విశ్వసింపని వానికి ఏమి జరిగింది? విశ్వసింపనివాడు అద్వితీయ దేవుని కుమారుని యందు నామందు విశ్వాసముంచలేదు గనుక వాడికి ఇంతకు ముందే తీర్పు అయిపోయింది అంటాడు. విశ్వాసం ఉంచినోడికి తీర్పు లేదు. శుభ్రంగా వెళ్ళిపోయి పరదేశంలో ఉంటాడు. విశ్వాసం ఉంచని వాడికి తీర్పు అయిపోయింది. ఎవడైతే బ్రతుకుండగా విశ్వాసం కలిగి ఉండడో, బ్రతుకుండగా బాప్తిసం పొందడో, బ్రతుకుండగా దేవుని కొరకు జీవించడో, వాడు చచ్చిపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలని నిర్ణయించేశాడు దేవుడు. యాతనకర స్థలానికి, నరకానికి వెళ్ళేవారు యాతనకర స్థలానికి వెళ్ళిపోతారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే కొంచెం కన్‌ఫ్యూజ్‌గున్నా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు.
అదేంటంటే, ఒక యజమానుడు తన దాసుల్ని పిలిచాడు. అర్థం చేసుకోండి. దాసుల్ని పిలిచాడు. పిలిచి ఇంచుమించు 10 మంది దాసుల్ని పిలిచి, "ఈరోజు నా రాజ్యములో దాసులు కాబట్టి, నేను చెప్పిన మాట ప్రకారంగా నేనొక నిర్ణయం తీసుకున్నా." 7 గంటలకు మీటింగ్ పెట్టాడు ఆళ్ళతో. పిలిచి ఏమన్నాడంటే, "ఈరోజు 9 గంటల నుంచి 5 గంటల వరకు నేను చెప్పినటువంటి పని మీరందరూ చేయాలి" అని వాళ్ళకి ఆజ్ఞాపించి, తాను పని విషయంలో తీసుకున్న నిర్ణయాలు ముందే జెప్పాడు. ఒకటేంటంటే, ఎవడైతే పని చేయడో వాడు ఎవడైతే పని చేయడో వాడిని ఎండలో నిలబెట్టి 50 కొరడా దెబ్బలు కొడతాను. 2, ఎవడైతే పని చేస్తాడో వాణ్ణి రూమ్‌లో కూర్చోబెట్టి జీతమిస్తాను. 3, ఎవడైతే బాగా పని జేస్తాడో వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి జీతంతో పాటు బహుమతులు కూడా ఇస్తానని చెప్పాడు. ఇది పనవ్వక ముందా? పనయిన తర్వాత? పనవ్వక ముందే చెప్తున్నాడు. పనికి రాకపోతే ఎండలో 50 కొరడా దెబ్బలు తినాల్సొస్తది. పని చేస్తే రూమ్‌లో వాడికి జీతం నేనిస్తాను. పని బాగా చేస్తే సింహాసనం మీద నేను వాడికి జీతంతో పాటు బహుమతులిస్తానని చెప్పాడు. సాయంత్రం 5 అయిపోయింది. యజమానుడు ఇంకా రాలేదు. పనికి రానటువంటి వాడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఆయన రాకముందే మీరు ఆల్రెడీ ఎళ్లి ఎండలో ఎదురు చూస్తా ఉంటాడు. ఎందుకని? చెప్పేసాడు గదా! పనికి రానటువంటి వాడు ఆల్రెడీ ఎండలో నుంచొనుంటాడు. ఎందుకంటే ముందే నిర్ణయించాడాయన. వచ్చాక చెప్పలేదు. నేను పనికి రాలేదు గాబట్టి, ఈ ఎండలో నిలబడాలి. ఆయనొచ్చి 50 కొరడా దెబ్బలు కొడతాడు. అని వీడెక్కడుంటాడు? ఎండలో ఉంటాడు. పనికొచ్చినోడు ఎక్కడుంటాడు? రూమ్‌లో కూర్చొనుంటాడు. ఎందుకని చెప్పి నేను పనికొచ్చాను గాబట్టి నాకొచ్చాయన జీతం ఇస్తాడు. వీడి ఆలోచనేంటి జీతం ఇస్తన్నాడు. ఎంత జీతం ఇత్తాడని వీడి కోరిక. బాగా పని చేసినోడు ఎక్కడుంటాడు? సింహాసనం మీద కూర్చొని జీతంతో పాటుగా బహుమతులేమిస్తాడని వాడనుకుంటాడు. యజమానుడు రాకమునుపే వీరి ఆలోచనలు, వీళ్ళ ప్రాంతాలు నిర్ణయించబడినయా లేదా? ఎండలో ఉన్నవాడు ఏమనుకుంటాడు? ఇంక వచ్చాయన కొడతామే లేట్ అనుకుంటాడు. ఆల్రెడీ ఎండలో బాధపడతా కొడతాడనుకుంటాడు. రూమ్‌లో ఉన్నటువంటి వాడు జీతం ఎంత ఇస్తాడో ఎదురు చూస్తా ఉంటాడు. ఇక్కడున్నవాడు నాకు ఏ బహుమతులు చూస్తా ఉంటాడు. ఈ స్టోరీ నేను చెప్పింది కాదు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక యథార్థమైన సంఘటన. ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే వాక్య భాగాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథంలో 6 అధ్యాయం 9 వచనం. ప్రకటన గ్రంథం 6 అధ్యాయము 9 వచనం. చూడండి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మల ఆత్మలను బలిపీఠము క్రింద వధింపబడటం అంటే ఏంటి? చంపబడ్డారు కొంతమంది. దేనికోసం? దేవుని వాక్యము కొరకు. దేవుని గూర్చిన సాక్ష్యము కొరకు ఏమయ్యారంట? వధింపబడ్డారంటే ఏమయ్యారు? హతసాక్షులయ్యారు. దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడి చచ్చిపోయినటువంటి వాళ్ళు కొందరున్నారు. చచ్చిపోయారు. ఇందాక అన్నాను కదా! చనిపోయినోళ్ళందరూ ఎక్కడుంటారు? పాతాళ లోకము, మృతుల లోకంలో ఉంటారు. దేవుని వాక్య ప్రకారంగా చనిపోయినోళ్ళు ఎక్కడుంటారు? పరదేశంలో. ఇప్పుడిక్కడ చూస్తున్నాం కదా! కొంతమంది దేవుని వాక్యము కొరకు హతసాక్షులయ్యి పరదేశంలో ఉండి, ఆళ్ళ దేవునికి ప్రార్థన జేత్తన్నారు. ఏమని జేత్తన్నారో తెలుసా? వారు, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఈ వచనాన్ని మీరు మళ్ళీ చూడండి. చనిపోయినటువంటి పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చవు. ఇప్పుడు తీర్పు ఎవరికి? తీర్పు అంటే ఏంటిక్కడ? దండన వేరు, తీర్పు వేరు. 2 పదాలున్నాయి ఇక్కడ. వారికి ఎప్పుడు దండన విధిస్తావు? మాకెప్పుడు తీర్పు తీరుస్తావు? ఇప్పుడు తీర్పు ఎవరికప్పుడు? పరదైసులో ఉన్నోళ్ళకి. తీర్పు అంటే ఏంటి? మాకు జీతం ఎంత నిర్ణయిస్తావు? మాకు బహుమతులేమిస్తావు? ఇది వాళ్ళడిగేది. అయ్యా ఎంతకాలం? ఎంత జీతం ఇస్తావో అని మేము ఎదురు చూస్తున్నాం.
ఏం బహుమతులు ఇస్తామో ఎదురు చూస్తున్నాం. కాబట్టి మాకు జీతం ఎంతో ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ఆళ్ళకెప్పుడు దండన విధిస్తావు. దండనతో సంబంధం ఏంటంటే, ఆళ్ళకి దండన విధించినప్పుడే వీళ్ళకి జీతం ఇస్తాడు. దేనికోసం వాళ్ళు ఎదిరిస్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! ఎండలో నుంచున్నటువంటి వాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? కొరడా దెబ్బలు. అంటే ఆడికేం జరుగుతుంది? దండన. రూమ్‌లో కూర్చున్న వాళ్ళు, సింహాసనం కూర్చున్న వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? జీతం కోసం. అంటే మేము చేసిన పనికి నువ్వేమి నిర్ణయిస్తావు? తీర్పు అంటే ఏం చెప్పా నేను? ఏం నిర్ణయిస్తావని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది ప్రకటన గ్రంథంలో అలంకారూపకంగా కూడా వ్రాయబడినటువంటి మాట. ఇప్పుడైతే ఆళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంట. పరిశుద్ధులందరూ కూడా. ఇంచుమించుగా మొట్టమొదట బైబిల్‌లో నీతిమంతుడుగా చనిపోయిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? బైబిల్‌లో నీతిమంతుడుగా చనిపోయిన మొదటి వ్యక్తి ఎవరు? హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో ఉంటది. ఫస్ట్ అతను హతసాక్షి. మొదట దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఎవరక్కడ? 11:3 చదవండి. హెబ్ హెబ్రీ పత్రిక 11 అధ్యాయము మూడో సారీ 4 వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. అంటే ఇప్పుడు విశ్వాసం అనే విషయంలో పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదట చనిపోయిన వ్యక్తి ఎవరంటే హేబెలు. ఎవరు చంపేశారు ఆయన్ని? సొంత అన్న చంపేశాడు. కానీ అతని అర్పణ దేవుడు లక్ష్యముంచాడు. క్రొత్త నిబంధనలో అతను విశ్వాస వీరుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు హేబెలు మొదలుకొని నీతిమంతులుగా ఉండి చనిపోయినోళ్ళందరూ ఎక్కడుంటారిప్పుడు? పరదేశంలో. ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తారు? ఏబేలు ఒక రకంగా చెప్పాలంటే హేబేలు ఏమని ప్రార్థన చేస్తాడు? పాపం హేబేలు గారు కాలాన్ని బట్టి చెప్పాలంటే ఆయన పరదేశికెళ్ళి సుమారు 6000 సంవత్సరాలయింది. తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాల నుంచి పరదేశంలోనే నెమ్మదిగానే ఉన్నాడు. కానీ ఎక్కడికెళ్ళాలి ఆయన గోలు? పరలోకం వెళ్ళాలి. పరలోకం ఎప్పుడు పంపిస్తాడు? క్రీస్తొచ్చినప్పుడు. ఆయన గురించి అడుగుతున్నాడు. 6,000 సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడొస్తావు? ఆ పాపులందరికి దండన ఎప్పుడు విధిస్తావు? మాకు పరలోకం ఎప్పుడిస్తావు? అని ఆళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. కనుక బ్రతికుండగా మనం చేసిన క్రియలను బట్టి చనిపోయిన వెంటనే మన స్థలాలు నిర్ణయించబడతాయి. అది వాక్యమే నిర్ణయిస్తది. ఆ వాక్యాన్ని బట్టి కొందరు పరదేశికెళ్ళిపోతున్నారు. కొందరు యాతనకరమైన స్థలానికెళ్ళిపోతున్నారు. ఇది మరణం తర్వాత జరిగేటువంటి తీర్పు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏం చేసినా లెక్కుండదింక. అసలు చేయటానికే ఏ పని ఉండదు. బ్రతికుండగానే మనం ఏం చేసినా. ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథం మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, ఆ అధ్యాయం యొక్క భాగములో మీరు ఏ పని చేసినా ఇప్పుడే చేయండి. చనిపోయిన తర్వాత మీరు చేయటానికి ఏ పని ఉండదు అనేటువంటి మాటని ప్రసంగి గ్రంథం యొక్క వాక్య భాగంలో మనమైతే చూస్తాము. ప్రసంగి గ్రంథం చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. నీవు పోవు పాతాళమందు పైనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఎక్కడ? పాతాళంలో. 19 అధ్యాయం 10 వచనం. అంటే ఏమన్నాడు ఆయన? నువ్వేమన్నా చేయాలనుకుంటే బతికుండగానే చెయ్యి. చచ్చిపోయిన తర్వాత పని లేదు, ఉపాయం లేదు, ఫలితం కూడా ఇంక చనిపోయిన తర్వాత నీ ప్లేస్ నిర్ణయించబడుతుంది. అక్కడ ఆ ప్లేస్ ఎవడో మార్చడింక. యాతనకరమైన స్థలానికెళ్ళావు అక్కడ ఉండాల్సిందే. పరదేశికెళ్ళి అక్కడ ఉండాల్సిందే. కనుక చనిపోయిన తర్వాత ఏ పని ఉండదు. బ్రతికుండగానే నువ్వు ఏదైనా చేయాలో చెయ్యి. నువ్వు చేసిన దాన్ని బట్టే చనిపోయిన తర్వాత వాక్యములో ఉన్న దాన్ని బట్టి ముందే తీర్పు జరిగింది గనక పరదేశికి యాతనకర స్థలానికి వెళ్ళిపోతారు. ఇంక చివరిగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చేసేదేంటి? తీర్పు ఆల్రెడీ అయిపోతే పరదేశంలో కొంతమంది, యాతనకర స్థలంలో కొంతమందుంటే, యేసుక్రీస్తు వారు చేసేటువంటి పనేంటి? ఆయన కూడా అక్కడ ఒక న్యాయపీఠం పెడతాడు గదా! చూడండి కొరింథీ రాసినటువంటి ఇంక 2 విషయాలు 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కొరింథీ రాసిన రెండో పత్రిక 5 అధ్యాయం 10 వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహం జరిగించిన వాటి ఫలం పొందినట్లు
పొందరా ప్రతి వాడున. ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షమవుతాం. అంటే యేసుక్రీస్తు రాకడొచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీకు అర్థమై చెప్తున్నాను సింపుల్‌గా. ఇప్పుడు యువతలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమనుకున్నాం? పరదేశం. ఈ భాగం ఏమనుకున్నాం? యాత్రికుల స్థలం. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకంలో. యేసుక్రీస్తు వారు పరలోకానికి నుంచి బయలుదేరగానే ముందు క్రీస్తునందు మృతి నొందిన వాళ్ళందరూ లెగిస్తారు. అంటే పరదేశుల వాళ్ళు లేపబడతారు. ఈ యాత్రికుల స్థలం ఉన్నవాడు కూడా లెగిస్తారు. బతుకున్న మనం ఏమవుతాం? మార్పు చెందుతాం. భూమి మీద ఉన్న వాళ్ళు మార్పు చెంది లెగిస్తారు. పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు బయటకొస్తారు. యాతకాస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళు బయటకొస్తారు. అందరూ కలిసి మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడట. ఎవరికి? పాపులకా? పరిశుద్ధులకా? ఎవరు తీర్పు తీరుస్తాడు? అక్కడ తీర్పు ఎవరికి? ఇందాక అనుకున్నాం గదా! ఆ బలిపీఠం మీద ఉన్న ఆత్మలు తీర్పు తీర్చమని ఎవరి గురించి అడుగుతున్నాయి? మాకు. ఎవరికి? అంటే తీర్పు ఎవరికంటే పరిశుద్ధులకి. తీర్పు అంటే ఏంటి? నిర్ణయం. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదే మత్తయి సువార్తలో 100 60 30 ఫలితాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు. ఇది మీకు అర్థం అవ్వటానికి తీర్పును గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 7 వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 7 వచనం. 4, 7. అయితే 4:17 చదువుదాము. సారీ. తీర్పు దేవుని ఇంటి యొద్దే ఆరంభమగు కాలం అవుతుంది. తీర్పు ఎక్కడంట? దేవుని ఇల్లు అంటే ఏంటి? సంఘం. సంఘములో ఉన్న వాళ్ళకే తీర్పు. అనగా బాప్తీసం పొందిన వాళ్ళకే తీర్పు. రక్షణ పొందిన వాళ్ళకే తీర్పు. పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళకే తీర్పు. పరదేశంలో ఉన్న వాళ్ళకే దేవుడు తీర్పు తీర్చి జీతం ఎత్తుంటే, ఇంకా యాత్రకాల స్థలం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇంకా ఆడు ఈపు రెడీ చేసుకుంటాడనమాట. దేనికి? కొరడా దెబ్బలకి. వాళ్ళు ఇంక నరకం కోసం రెడీ అవుతారు. యేసుక్రీస్తు మధ్యాకాశానికొచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి పరిశుద్ధులకు ప్రతిఫలాన్నిచ్చి, ఈ పరిశుద్ధులైన వాళ్ళతో ఒకే ఒక మాట అంటాడంతే. ఆయన మాట్లాడే మాటలు రెండే రెండక్కడ. మత్తయి సువార్త 25లో ఆయన మాట్లాడే రెండే 2 మాటలు చూడండి. మత్తయి 25:34. ఆ 2 చదువుకుందాం. మత్తయి 25:34. అప్పుడు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్చర్యపడిన వారలారా రండి. ఏమంటాడు? కుడివైపు ఉన్నవారంటే ఎవరీళ్ళు? పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, భూమి మీద నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులంటాడు. నా తండ్రి చేత ఆశ్చర్యపడినటువంటి వారా మీరు రండి. రనమంటే దాని అర్థం ఆయన ఎళ్తాడు, ఆయన ఎనకాల ఎళ్ళిపోదామని. పరిశుద్ధుల్ని రండి అని పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ మాట ఆయన తీర్పులో చెప్పేది. మరి మిగతా వాళ్ళని ఏమంటాడు? 46 చూడండి. అదే వాక్య భాగంలో 41. అప్పుడాయన ఎడమవైపుండి వారిని చూచి, శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిజ్ఞాని పొండి. రెండే 2 మాటలు. రండి, పొండి. ఆయనొచ్చి ఒకటే అంటాడు. మీరు పరిశుద్ధులుగా ఉన్నారు కదా! దైవభయం కలిగి ఉన్నారు కదా! పరిశుద్ధులుగా జీవించారు కదా! రండి పరలోకానికి పోదాం తీసుకెళ్తాడు. ఏం లేమంటాడు? అసలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతికారు కదా! దేవుని గురించి గాని, దేవుని విశ్వాసం మీకు లేదు కదా! పొండి అంటాడు. ఎప్పుడైతే ఆయన పొమ్మన్నాడో, ఈ యాతనకర స్థలం ఉన్నవాళ్ళు గాని, భూమి మీద ఇంకా పాపులుగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. పరిశుద్ధులని ఏంది ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? పరలోకానికి, దేవుని రాజ్యం దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. సారీ. కానీ అక్కడ ఉన్న దాన్ని బట్టి ఏంటంటే, వీరు నిత్య శిక్షకు. ఎవరు? పాపులు నిత్య శిక్షకెళ్ళిపోతారు క్రీస్తుకొచ్చినప్పుడు. నిత్య శిక్ష. అంతకుముందు వాళ్ళు ఏం పొందుతున్నారు? యాతన. టెంపరరీ నరకం. ఎండలో ఉన్నారంతే. క్రీస్తొచ్చినప్పుడు పనిష్మెంట్. నిత్య శిక్షకెళ్ళిపోతారు క్రీస్తు వచ్చినప్పుడు. పరిశుద్ధులు, నీతిమంతులేమో నిత్య జీవానికి వాళ్ళు వెళ్ళిపోతారు గనుక, ఈ పాఠాన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, భూమి మీద దేవుని తీర్పు మనకేం కలగజేయాలి? మారు మనసు కలగజేయాలి. ఒకవేళ ఏదైనా మనం శోధింపడుతున్నాం, శ్రమ పడుతున్నామంటే దేవుడు మన మార్పు కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడనేది గ్రహించాలి.
ఏం జరుగుతున్నా. ఆ తర్వాత మరణం తర్వాత వచ్చేటువంటి తీర్పు నీతిమంతులు నిరీక్షణ కలిగి పరలోకం ఇప్పుడు వెళ్తాం అనుకుంటారు. పాపులేమో నరకం కోసం బాధపడుతూ ఉంటారు. క్రీస్తు రాకడలో పరిశుద్ధులు నిత్య జీవానికి, పాపులు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇది ఆయన తీర్పులో ఉండే విధానం. 3 రకాలుగా ఉంది కదా! భూమి మీద కూడా దేవుడు విడిచిపెట్టడు. బండను పొర్లించేవాడు గాది మీద తిరిగి వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనం? నేనేం చేశాను? ఎందుకిలా జరుగుతుందని దాని గురించి మనం మార్చుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేయటకుండదు. మన క్రియలను బట్టి తీర్పు అయిపోద్ది. క్రీస్తు వచ్చి పరలోకపిస్తాడు గనక, ఈ తీర్పు గురించి అవగాహన తెలుసుకోవటం ముఖ్యం. ఇది అర్థమైంది, అర్థం కాలేదా? కానీ అర్థం అవ్వటానికి కొంచెం శోధించాల్సొచ్చింది. అర్థం అవ్వటానికి ఏం చేయాలక్కడ? అసఖ్యం అంటే సాధించడం కొంచెం కష్టమే గాని దాన్ని తెలుసుకోవటం ప్రయోజనకరం. కనుక ఇప్పుడు దేవుడు కూడా నిర్ణయం తీసుకుంటాడు మన క్రియలను బట్టి. ఆ క్రియలను బట్టి దేవుడు మంచి చేయాలా? చెడు చేయాలా? భూమి మీద నీ సాక్ష్యాలే ఆధారం. చనిపోయిన తర్వాత పరదేశంకి వెళ్ళాలా? యాత్రకు స్థలానికెళ్ళాలా? నీ సాక్ష్యాలే ఆధారం. పరలోకం వెళ్ళాలా? నరకానికెళ్ళాలనేది మన సాక్ష్యాల ఆధారం. ఏంటవి? ధూళి, పట్టణాలు, సంపద. కనుక అన్నిటి యందు దేవుడున్నాడని, దేవునికి విధేయతగా మనం ఉంటే, భూమి మీద మన గురించి దేవుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. తీసుకోడా? తన పిల్లలైన వాటి పట్ల ఆయన చూపే మేలు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి కార్యాలు దేవుడు చేయాలంటే, అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అలాంటి వారుగా మనం ఉందాం. భూలోకమందు క్షేమాన్ని, ఒకవేళ క్రీస్తు రాకుండా ముందే చనిపోతే పాతాళ లోకములో నెమ్మదిని, క్రీస్తు వచ్చినప్పుడు నిత్య జీవమందు ఆనందాన్ని మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.